హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్కే ఇంగ్లీష్ అకాడమీ. సో ఈ వీడియోలో మీకు ఉస్మాన్ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ 2 స్టూడెంట్స్కి యూనిట్ 9 నుండి పోయిటరీ యు ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం రిటన్ బై లూయిస్ క్యారల్. సో ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ తెలుగులో మీకు సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోయం కూడా లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అబౌట్ ద పోయిట్ చూద్దాము. సమ్మరీలో ఫస్ట్ మనం రాసేది అబౌట్ ద పోయిట్. తర్వాత ఇందులో లూయిస్ కారల్ 1832లో జన్మించి 1898లో మరణించారు. ఇది లూయిస్ కారల్ అన్నది పెన్ నేమ్ ఆఫ్ చార్ల్స్ లుడ్విగ్ డాడ్సన్. సో ఇది పెన్ నేమ్ అంటే కలం పేరు. సో లూయిస్ కారల్ అనేది కలం పేరు. ఎవరి కలం పేరు అంటే చార్ల్స్ లుడ్విగ్ డాడ్సన్. సో అతను ఒక విక్టోరియన్ రైటర్, అంటే విక్టోరియన్ పీరియడ్ లో, విక్టోరియన్ ఏజ్ లో ఉన్న రైటర్, మ్యాథమెటిషియన్, అలాగే పోయిట్ కూడా. సో అతని పోయమ్స్ లో మనకి ఎక్కువగా నాన్ సెన్స్ లిటరేచర్ అతని వర్క్స్ లో కనిపిస్తుంది. అలాగే ఇది మనకి ముఖ్యంగా అలైస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్. సో దీంట్లో మనకి ఆ నాన్ సెన్స్ లిటరేచర్ కనిపిస్తుంది. ఇది ఒక చిల్డ్రన్ క్లాసిక్, ఇది అలైస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్. సో అతని పోయిటరీలో మనకి ఎక్కువ హ్యూమర్, ప్యారడీ, తర్వాత అబ్జర్డ్ లాజిక్, అంటే తర్కం లేకుండా ఉండేది, అసంబద్ధమైన అటువంటి మనకు ఇందులో కనిపిస్తాయి. సో ఈ పోయం యొక్క బ్యాక్ డ్రాప్ చూద్దాం. సో ఇది యు ఆర్ ఓల్డ్ అ ఫాదర్ విలియం. ఈ పోయం మనకి లూయిస్ క్యారల్స్ యొక్క చిల్డ్రన్స్ క్లాసిక్. సో పిల్లలకు సంబంధించి క్లాసిక్ ఉంది, అది అతను రాసింది అలైస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్. సో దీంట్లో మనకి ఇంక్లూడ్ చేయబడింది ఈ పోయం, మనం చదువుకునే పోయం. సో ఇది యాక్చువల్గా ఈ పోయం మనకి యు ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం అనే పోయము రాబర్ట్ సౌదీ రాసిన పోయంకి ప్యారడీ ఇది. సో రాబర్ట్ సౌదీ రాసిన పోయం ఏంటి అంటే ద ఓల్డ్ మ్యాన్స్ కంఫర్ట్స్ అండ్ హౌ హీ గెయిన్డ్ దెమ్ అనే పోయం. దీనికి ఒక ప్యారడీ మనకి ఈ యు ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం అనమాట. సో రాబర్ట్ సౌదీ ఒక డైడాక్టిక్ పోయం రాశాడు, అంటే ఒక టీచింగ్, మనకి ఒక మెసేజ్ ఇచ్చే పోయం రాశాడు. కానీ అతను లూయిస్ క్యారల్ దీన్ని ప్యారడీ చేశాడు. సో ప్యారడీ చేసి మనకి యు ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం అని మనకి రాశాడనమాట. సో దీంట్లో మనకి ప్యారడీ అంటే ఒక రకంగా ఇమిటేషన్, అంటే అపహాస్యం చేయడం, వ్యంగ్యం, ఐరనీగా రాయడం, సో ఐరనికల్ గా రాయడం. ఈ సౌదీ పోయమ్స్ ఏమో మనకి ఓల్డ్ మ్యాన్ సీరియస్ మోరల్ లెసన్స్ ఇస్తాడు, నైతికం సంబంధించిన పాఠాలు చెప్తాడు, డిసిప్లిన్ గురించి, గుణాలు, మంచి గుణాల గురించి, వర్చ్యూ గురించి, మతం గురించి. కానీ క్యారల్ లూయిస్ క్యారల్ ఏం చేస్తారంటే మనకి దీంట్లో ఈ పోయంలో ఈ క్వశ్చన్ ఆన్సర్ స్ట్రక్చర్ ఉంటుంది ఇందులో. అంటే ఒక అతను క్వశ్చన్ అడుగుతాడు, ఇంకో అతను ఆన్సర్ చేస్తాడు, ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతాడు. కానీ ఇక్కడ మోరల్ విజ్డమ్ బదులు దాన్ని ఎట్లా కామిక్ అబ్జర్డిటీ, అసంబద్ధత, అహేతుకత, అటువంటి దాన్ని మనకి పరిహాసం చేస్తూ, అపహాసం చేస్తూ చెప్తాడనమాట. అంటే ఈ మోరల్ టీచింగ్, ఈ నైతిక విలువలు బోధించడం అనేది నైతికతకు సంబంధించి విక్టోరియన్ ఏజ్ లో ఉన్న దాన్ని సంబంధించి అతను మాక్ చేస్తూ, అపహాసం చేస్తూ, పరిహసిస్తూ ఈ పోయం రాస్తాడు. అది మనకి ఇందులో కనిపిస్తుంది. సో ఇప్పుడు సమరీ కంటిన్యూ చేద్దాము అబౌట్ ద పోయం. సో ఈ యు ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం అనేది ఒక మనకి హ్యూమరస్ నాన్ సెన్స్ పోయం. ఎందుకంటే ఇది లూయిస్ క్యారల్ ఒక ప్యారడీగా రాశాడు, అంటే అపహాసం చేస్తూ, అనుకరిస్తూ, వ్యంగ్యంగా రాసిన పోయం. ఇది ఎవరిది యాక్చువల్ పోయం అయితే రాబర్ట్ సౌతీ. ఆ రాబర్ట్ సౌతీ పోయాన్ని ఇతను ప్యారడీ చేస్తూ యు ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం అనే ఒక హ్యూమరస్ నాన్ సెన్స్ పోయంను రాశాడు. సో ఈ పోయం ఏ రూపంలో ఉంది అంటే డైలాగ్ రూపంలో ఉంది, అంటే సంభాషణ రూపంలో ఉంది. సో ఎవరి మధ్య సంభాషణ అది? ఒక యంగ్ మ్యాన్ మరియు అలాగే ఒక ఓల్డ్ మ్యాన్. సో ఒక యువకుడు మరియు ఒక ఓల్డ్ మ్యాన్ మధ్యలో సంభాషణ రూపంలో ఉంది. సో ఓల్డ్ మ్యాన్ పేరు ఏంటంటే ఫాదర్ విలియం. సో కొడుకుకి ఫాదర్ విలియం మధ్యలో ఉన్న సంభాషణ ఈ పోయంలో ఉంటుంది. సో యంగ్ మ్యాన్ రిపీటెడ్లీ క్వశ్చన్స్ ఫాదర్ విలియం అబౌట్ హిస్ స్ట్రేంజ్ బిహేవియర్ విచ్ సీస్ అన్సూటబుల్ ఫర్ హిస్ ఏజ్. సో యంగ్ మ్యాన్ ప్రతిసారి క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు, ఏమని అంటే ఫాదర్ విలియం యొక్క బిహేవియర్ చాలా వింతగా ఉంది, స్ట్రేంజ్ బిహేవియర్ ఉంది అని ప్రశ్నిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే అది అతని ఏజ్ కి సూటబుల్ కాదు. అతను ముసలి వయసులో ఉన్నాడు. ఈ ముసలి వ్యక్తి చేయాల్సిన పనులు కాకుండా విచిత్రమైన పనులు చేస్తుంటే అతను యంగ్ బాయ్ క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని. దానికి ఆన్సర్ చెప్తూ ఉంటాడు ఈ ఓల్డ్ మ్యాన్. సో ఈ సర్ప్రైజ్ దట్ అయితే ఆన్సర్స్ అన్ని కూడా ఇల్లాజికల్ గా ఉంటాయి, సహేతుకంగా ఉండవు, అబ్సర్డిటీతో ఉంటాయి, సో అసంబద్ధంగా ఉంటాయి, అర్థం లేనివిగా ఉంటాయి ఆన్సర్స్ అన్ని కూడా, అంటే గమ్మత్తుగా ఉంటాయి. సో ఈ సర్ప్రైజ్ దట్ ఫాదర్ విలియం స్టాండ్స్ ఆన్ హిస్ హెడ్ పర్ఫార్మ్స్ సోమర్సాల్ట్స్. సో అతను
యంగ్ మ్యాన్ చాలా ఆశ్చర్యపోతాడు. హీ వాజ్ షాక్డ్ టు సీ దట్ ఈ ఫాదర్ విలియం ఏంటి తన తల కిందుగా పెట్టి కాళ్ళు పైకి లేపాడు. సోమర్సాల్ట్ ఆన్ హిస్ హెడ్, స్టాండ్స్ ఆన్ హిస్ హెడ్ అంటే తల కిందుగా పెట్టి కాళ్ళు పైకి లేపడం, అంటే ఒక రకంగా శీర్షాసనం వేయడం. తర్వాత ఇంకేం పర్ఫామ్ చేశాడు, యాక్షన్స్ అన్ని కూడా ఇరిటేటింగ్ గా ఉంటాయి అతనికి, యంగ్ మ్యాన్ కి. ఎట్లంటే అతను ఓల్డ్ మ్యాన్ సోమర్సాల్ట్స్ చేస్తాడు. సోమర్సాల్ట్స్ అంటే జంపింగ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అనమాట. సో మనకు మొత్తం కాళ్ళు లేపి వెనుకకి తిరిగి మళ్ళీ చక్కగా నిలబడడం, అది సోమర్సాల్ట్. జంపింగ్ బ్యాక్ కంప్లీట్లీ మేకింగ్ యువర్ బాడీ టర్న్. సో కంప్లీట్ గా బాడీ టర్న్ అయ్యేటట్టు తిరిగి మళ్ళీ ఇలా నిలబడడాన్ని సోమర్సాల్ట్ అంటాం అనమాట. అలాగే ఈట్స్ ఓల్ గూస్ విత్ బోన్స్. సో మొత్తం కూడా గూస్ అంటే ఇది ఒక బాతు లాంటి వాటర్ బర్డ్, దాన్ని పూర్తిగా బోన్స్ తో సహా తినేస్తాడు. సో బ్యాలెన్సెస్ అన్ ఈల్ ఆన్ హిజ్ నోస్. ఈల్ అంటే ఒక స్నేక్ లైక్ ఫిష్. ఇది ఈ ఫిష్ ని తన ముక్కు మీద నిలబెడతాడు, బ్యాలెన్స్ చేస్తాడు. సో ఇవన్నీ కూడా తన అబ్బాయికి చాలా విచిత్రంగా తోస్తాయి. సో ఈచ్ క్వశ్చన్ రిఫ్లెక్ట్స్ ద యూత్స్ బిలీవ్ దట్ ఓల్డ్ ఏజ్ షుడ్ బి డిగ్నిఫైడ్, కేర్ఫుల్ అండ్ రిస్ట్రైన్డ్. సో అతను అడిగిన ప్రశ్నలన్నీ మనకి ఏం అర్థం తెలుస్తుంది అంటే, సో నీ ఏజ్ తగ్గట్టుగా నువ్వు డిగ్నిఫైడ్ గా ఉండాలి, కేర్ఫుల్ గా ఉండాలి, సో కొంత కంట్రోల్లో ఉండాలి, సో నీ బిహేవియర్ అని అతను ఆశిస్తాడనమాట. సో అట్లా ప్రశ్నలు అడుగుతా ఉంటాడు. కానీ ఫాదర్ విలియమ్స్ అన్ని కూడా ఇల్లాజికల్, కేయాటిక్ రిప్లైస్ ఇస్తాడు. సో ద యంగ్ మ్యాన్ క్వశ్చన్స్ ఫాదర్ విలియం ఫర్ స్టాండింగ్ ఆన్ హిస్ హెడ్ డిస్పైట్ హిస్ ఓల్డ్ ఏజ్ అండ్ వైట్ హెయిర్. సో స్టాండింగ్ ఆన్ హిస్, తల పైన నిలబడతాడు, తల కిందల నుంచి కాళ్ళు పైకి లేపి నిలబడతాడు. ఇంత ముసలి వయసు వచ్చినా ఇటువంటి పనులు చేస్తున్నాడు. అలాగే అతనికి వైట్ హెయిర్ కూడా ఉంది. సో వెంట్రుకలు తెల్లబడ్డాయి, అంటే ఒక ఓల్డ్ ఏజ్ లో ఉన్నాడు, ఇటువంటి పనులు చేస్తున్నాడు ఏంటి అని అతను ప్రశ్నిస్తాడు అబ్బాయి. ద యంగ్ మ్యాన్ క్వశ్చన్ చేస్తాడు. సో దిస్ ఇంట్రడ్యూసెస్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ సోషల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఫాదర్ విలియం స్ట్రేంజ్ బిహేవియర్. సో ఇది మనకేమి పరిచయం చేస్తుందంటే, జనరల్ గా సోషల్ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, ఒక ఓల్డ్ మ్యాన్ అనగానే సో కంట్రోల్ బిహేవియర్ ఉండాలి, ఆ వయసు తగ్గట్టు పనులు చేయాలి. కానీ ఇలాంటి పనులు చేయట్లేదు, ఈ స్ట్రేంజ్ బిహేవియర్ ఉంది అనే విషయాన్ని మనకి ఇక్కడ పోయేట్ చెప్తున్నాడు. ఫాదర్ విలియం రిప్లైస్ హ్యూమరస్లీ దట్ సిన్స్ హీ హ్యాస్ నో బ్రెయిన్స్ టు ఇంజూర్. సో ఫాదర్ విలియం ఏంటి అంటే హ్యూమరస్ గా రిప్లై చేస్తాడు. నువ్వు ఎందుకు ఇలా, ఫాదర్ విలియం ఎందుకు ఇలా నువ్వు తల కిందిగా పెట్టి కాలు పైకి లేపి ఇటువంటి పనులు చేస్తున్నావు అంటే, అతని సమాధానం ఏంటి, ఓల్డ్ మ్యాన్ నాకు బ్రెయిన్ లేదు, సో అందుకే నాకు ఎటువంటి ఇంజురీ కాదు, అందుకే ఫ్రీలీ స్టాండ్స్ ఆన్ హిస్ హెడ్, అందుకే తలపైన చక్కగా నిలబడతాను, నాకు గాయం కావడానికి నాకు బ్రెయినే లేదు కదా అంటాడు. సో దిస్ షోస్ క్యారల్స్ ప్లేఫుల్ యూజ్ ఆఫ్ ఇల్లాజికల్ రీజనింగ్. ఇది మనకి క్యారల్ పోయెట్ యొక్క ఇల్లాజికల్ రీజనింగ్ మనకి చూపిస్తుంది. ద యూత్ ఈజ్ షాక్డ్ దట్ ఫాదర్ విలియం దో ఫ్యాట్ అండ్ ఓల్డ్ క్యాన్ పర్ఫార్మ్ ఎ బ్యాక్ సోమర్సాల్ట్. సో మళ్ళీ యూత్ షాక్ అయిపోతాడు, ఏంటి అబ్బాయి, యంగ్ మ్యాన్ షాక్ అవుతాడు, ఏంటి ఫాదర్ విలియం ఫ్యాట్ అండ్ ఓల్డ్, చాలా లావుగా ఉన్నాడు మరియు ముసలి వ్యక్తి, ఇంత ఓల్డ్ ముసలి వ్యక్తి ఏ విధంగా బ్యాక్ సోమర్సాల్ట్ వేస్తున్నాడు. బ్యాక్ సోమర్సాల్ట్ అంటే వెనకకి ఉల్టా జంప్ చేయడం అనమాట. సో బాడీని అంతా కాళ్ళు పైకి లేపి మళ్ళీ చక్కగా నిలబడడం. సో ఇటువంటి పనులు చేస్తా ఉన్నాడు ఏంటి అని ఆశ్చర్యపోయాడు. ద యూత్ రిప్రజెంట్స్ కన్వెన్షనల్ థింకింగ్. Father William explains his flexibility by claiming he used an ointment in his youth, and even offers to sell it, parodying practical advice and commercialism. సో ఇక్కడ మనకి ఫాదర్ విలియం అబ్బాయి అడిగిన ప్రశ్నకి ఫాదర్ విలియం ఆన్సర్స్ చెప్తా ఉంటాడు, కానీ ఆన్సర్స్ అన్ని హ్యూమరస్ గా ఉంటాయి, ఇల్లాజికల్ గా ఉంటాయి. ఇప్పుడు గమ్మత్ ఆన్సర్ చెప్తున్నాడు చూడండి, నువ్వు ఎందుకు అట్లా బ్యాక్ సోమర్సాల్ట్, ఎందుకు అట్లా వెనకకి ఉల్టా జంప్ చేస్తావు, రోలింగ్ మూవ్మెంట్ చేస్తావు వెనక్కి బ్యాక్వర్డ్స్ అని అడిగితే, సో నా బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది, ఎందుకంటే నేను ఒక ఆయింట్మెంట్ వాడేది యూత్ లో, నేను యవ్వనంలో ఉన్నప్పుడు, నా వయసులో ఉన్నప్పుడు ఒక ఆయింట్మెంట్ వాడేది కాబట్టి నా బాడీ అంతా చాలా యూత్ లో ఉంది, నేను కూడా నీకు అమ్ముతాను అని చెప్తున్నాను అనమాట. సో ద యంగ్ మ్యాన్ వండర్స్ హౌ ఫాదర్ విలియం కెన్ ఈట్ ఎ గూజ్ అలాంగ్ విత్ బోన్స్ అండ్ బీక్. మళ్ళీ యంగ్ మ్యాన్ ఇంకో క్వశ్చన్ అడతాడు, నువ్వు ఎలా ఈ గూస్ అంటే ఒక వాటర్ బర్డ్, డక్ అంటే పెద్దగా ఉంటుంది, ఇది బాతు కంటే పెద్దగా ఉంటుంది,
సో ఈ గూస్ ని బోన్స్ తో సహా, ముక్కు బోన్స్ అంతా కలిపి తినేస్తావు, ఎలా చేస్తావు అని ఆశ్చర్యపోతాడు ఆ అబ్బాయి. ఫాదర్ విలియం జోకింగ్లీ సేస్, సో నవ్వుతూ ఏ విధంగా చెప్తాడు అంటే, హిస్ జా స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ ఆర్గ్యూయింగ్ లీగల్ కేసెస్ విత్ హిస్ వైఫ్, కంటిన్యూయింగ్ ద నాన్ సెన్స్ హ్యూమర్. సో ఫాదర్ విలియం జోకింగ్ గా ఎలా ఆన్సర్ చెప్తాడు, రిప్లై చేస్తాడు అంటే, సో నా దవడలు ఎందుకు ఇంత స్ట్రెంగ్త్ గా ఉన్నాయి అంటే, నా దవడలు చాలా గట్టిగా ఉన్నాయి, ఎందుకంటే నేను నా భార్యతో ఎప్పుడూ వాదిస్తూనే ఉంటాను, కాబట్టి నా దవడలు పళ్ళు చాలా గట్టిగా ఉన్నాయి, కాబట్టి నేను ఆ గూస్ డక్ కంటే పెద్ద వాటర్ బర్డ్ ని నేను బోన్స్ తో సహా, బీక్ తో సహా తినేస్తాను అని ఈ విధంగా ఒక నాన్ సెన్స్ హ్యూమర్ మనకి చూస్తున్నాడు. ద యూత్ ఈజ్ అమేజ్డ్ ఎట్ ఫాదర్ విలియమ్స్ బ్యాలెన్స్ అండ్ క్లెవర్నెస్. సో యూత్ నెక్స్ట్ ఫాదర్ విలియం చేసిన పనికి చాలా ఆశ్చర్యపోతాడు, అమేజ్. ఎలా అంటే అతను ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాడు ఇంత ఓల్డ్ మ్యాన్ అని. ఏంటి ఫాదర్ విలియం ఎట్లా అంటే, ఫాదర్ విలియం అతను బ్యాలెన్సెస్ అండ్ ఈల్ ఆన్ హిస్ నోజ్. ఒక ఈల్ ఫిష్ ని, ఒక స్నేక్ లైక్ ఫిష్ ఉంటుంది, దాన్ని తన ముక్కు పైన అతను నిలబెడతాడు, ఆ విధంగా బ్యాలెన్స్ చేస్తాడు. అది ఆశ్చర్యపోతాడు అది చూసి. అప్పుడు అడుగుతాడు, సో ఫాదర్ విలియం అడుగుతాను, నువ్వు ఎలా చేయగలుగుతున్నావు బ్యాలెన్స్ ఆ ఈల్ ఫిష్ ని నీ ముక్కు పైన ఎట్ ది ఎండ్ ఆఫ్ యువర్ నోజ్ అంటే. ఫాదర్ విలియం కి కోపం వస్తుంది, లూజెస్ హిస్ పేషెన్స్, తన ఓపిక నశిస్తుంది. యాంగ్రీలీ డిస్మిసెస్ ద యూత్, చలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకుంటే నిన్ను తరిమేస్తా అని అంటాడనమాట. సో ఇక్కడ మనకి కామిక్ అగ్రెషన్ కనిపిస్తుంది, ఈ కామెడీలో కొంత కోపాన్ని చూపిస్తాడు ఫాదర్ విలియం. సో ద పోయం ఈజ్ అ ప్యారడీ ఆఫ్ రాబర్ట్ సౌథీస్ డైడాక్టిక్ పోయం. సో ఇప్పుడే చెప్పాను, ఇది ఒక ప్యారడీ, ఇది ఒక అనుకరణ. దేని అనుకరణ? రాబర్ట్ సౌథీ అనే ఒక పోయెట్ రాసిన డైడాక్టిక్ పోయం, అంటే ఒక మెసేజ్ ఇచ్చే పోయం, ద ఓల్డ్ మ్యాన్స్ కంఫర్ట్ అండ్ హౌ హీ గెయిన్ దెమ్. దీనికి అనుకరణగా ఇది రాశాడు. కానీ ఈ రాబర్ట్ సౌథీ రాసిన దాంట్లో మోరల్ లెసన్స్ ఇస్తాడు, డిసిప్లిన్ గురించి, వర్చ్యూ గురించి, గుణాల గురించి. కానీ మనకి ఫాదర్ విలియం మాత్రం దీంట్లో సీరియస్నెస్ ఉండదు, అంత హ్యూమరస్, నవ్వుతూ అపహాస్యం చేస్తూ ఉన్న ఆన్సర్స్ ఫాదర్ విలియం ఇస్తాడనమాట. సో పోయంలో ఏముంటాయి మనకి, రెగ్యులర్ క్వార్టరైన్స్ ఉంటాయి. క్వార్టరైన్స్ అంటే 4 లైన్ల స్టాంజాను క్వార్టరైన్ అంటాము. ఎన్ని క్వార్టరైన్స్ ఉంటాయి అంటే ఇందులో 8 క్వార్టరైన్స్ ఉంటాయి, అంటే మనకి టోటల్ 32 లైన్స్ ఉంటాయి. సో ఇందులో సింపుల్ రైమ్ స్కీమ్ ఉంటుంది. ఆ రైమ్ స్కీమ్ ఏంటంటే ఏబి రైమ్ స్కీమ్. సో ఓవరాల్ గా పోయం అనేది మారల్ వాల్యూస్ ని మాక్ చేస్తూ, అపహాస్యం చేస్తూ, నైతిక విలువల్ని, నైతిక ప్రీచింగ్ ని, మోరల్ టీచింగ్ ని అపహాస్యం చేస్తూ, గేల్ చేస్తూ ఈ పోయం ఉంటుందన్నమాట. సో ఈ పోయం యొక్క స్ట్రక్చర్ చూద్దాము. స్ట్రక్చర్ ఆఫ్ ద పోయం. సో ఇక్కడ 8 క్వార్టరైన్స్ ఉంటాయి. క్వార్టరైన్స్ అంటే ఒక క్వార్టరైన్ లో 4 లైన్లు ఉంటాయి. సో క్వార్టరైన్ ఇస్ 4 లైన్స్ స్టాంజా ఇస్ కాల్డ్ క్వార్టరైన్. సో ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి. సో ఎన్ని క్వార్టరైన్స్ ఉన్నాయి ఇందులో అంటే 8 క్వార్టరైన్స్ ఉన్నాయి, 8. సో టోటల్ లైన్స్ ఆర్ 32. సో రైమ్ స్కీమ్ ఏబి రైమ్ స్కీమ్. సో చూడండి, ఇందులో సెడ్, హెడ్ రైమింగ్, వైట్, రైట్ రైమ్స్. సో ఇప్పుడు మనకి ఈ ఏబి రైమ్ స్కీమ్ ఏంటంటే ఆల్టర్నేటింగ్ రైమ్ ఇది. సో ఇది వదిలేసి మళ్ళీ ఇక్కడ రైమ్, సో ఇది వదిలేసి ఇక్కడ రైమ్. సో ఆల్టర్నేటివ్ రైమ్ ఉంది ఇందులో మనకి. యువర్ ఓల్డ్ ఫాదర్ విలియం అనే పోయము ముందుగానే చెప్పినట్టు ఇది ఒక ప్యారడీ. రాబర్ట్ సౌథీ యొక్క పోయం ని లూయిస్ క్యారల్ ఒక ప్యారడీగా రాశాడనమాట. సో ఇదంతా కూడా ఒక హ్యూమరస్ గా ఉంటుంది. ఇంకొకటి, ఇది డైలాగ్ బిట్వీన్ 2 పీపుల్, యంగ్ మ్యాన్ అండ్ అన్ ఓల్డ్ మ్యాన్ కాల్డ్ ఫాదర్ విలియం. సో ఇందులో ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ ఉంటుంది. ఒక యంగ్ మ్యాన్, అలాగే తర్వాత యంగ్ బాయ్, అలాగే ఒక ముసలి వ్యక్తి, అతని పేరే ఫాదర్ విలియం. సో ఒక సన్ అండ్ ఫాదర్ మధ్యలో ఉన్న సంభాషణ. సో సన్, యంగ్ మ్యాన్ క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు, ఫాదర్ విలియం రిప్లైస్ టు హిస్ క్వశ్చన్స్. కానీ ఇతని ఆన్సర్స్ అన్ని కూడా సిల్లీగా ఉంటాయి, హ్యూమరస్ గా ఉంటాయి, ఇల్లాజికల్ గా ఉంటాయి, అంటే అసంబద్ధమైన, అహేతుకమైన, సో అంత స్ట్రేంజ్ ఆన్సర్స్ ఇతను ఇస్తా ఉంటాడు అనమాట. సీరియస్నెస్ ఉండదు ఇతని ఆన్సర్స్ లో. సో ముందుగా స్టాంజా 1 చూద్దాం. యు ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం, ద యంగ్ మ్యాన్ సెడ్, and your hair has become very white, and yet you insistently stand on your head. Do you think at your age it is right?
సో ఈ స్టాంజా మొదట్లో మనకి యంగ్ మ్యాన్ అడుగుతున్నాడు క్వశ్చన్ ఏమని అంటే, నీకు వైట్ హెయిర్ వచ్చేసింది, తెల్లంటికలు వచ్చేసాయి, నువ్వు చాలా ముసలివాడివి, కానీ నువ్వు ఇన్సెసెంట్లీ నువ్వు కంటిన్యూస్ గా వరుసగా ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా అదే పనిగా యువర్ స్టాండింగ్ ఆన్ యువర్ హెడ్, నువ్వు తలపైన ఈ విధంగా నిలబడుతున్నావు. చూడండి ఇక్కడ దిస్ ఇస్ యంగ్ మ్యాన్, యంగ్ బాయ్ చూడండి, ఇక్కడ ఓల్డ్ మ్యాన్ చూడండి. ఓల్డ్ మ్యాన్ ఎలా ఉన్నాడు, తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టాడు చూడండి. సో ఈ విధంగా తల కిందకి కాళ్ళు పైకి చేశాడు. సో ఇది స్టాండింగ్ ఆన్ హిజ్ హెడ్. సో ఏ విధంగా, ఎందుకు ఈ విధంగా నిలబడుతున్నావు, తల కింద పెట్టి తల కింద చేసి కాళ్ళు పైకి ఎందుకు చేస్తూ నిలబడ్డావు అని ఆ యంగ్ బాయ్ క్వశ్చన్ చేస్తున్నాడు. ఈ ఏజ్ లో ఇట్ ఈస్ రైట్, ఇది కరెక్టేనా ఈ ఏజ్ లో చేయడం అనేది అతని యొక్క ప్రశ్న, యంగ్ బాయ్ యొక్క ప్రశ్న. దానికి సమాధానంగా ఓల్డ్ మ్యాన్ ఏం చెప్పాడో చూద్దాం. ఇన్ మై యూత్ ఫాదర్ విలియం రిప్లైడ్ టు హిస్ సన్. సో ఆ కుమారుడికి సమాధానం చెప్పాడు. ఏ విధంగా చూడండి, ఐ ఫియర్డ్ ఇట్ మై ఇంజూర్ ద బ్రెయిన్. నేనేమనుకున్నానంటే అది నా యూత్ లో, అంటే నేను యవ్వనంలో ఉన్నప్పుడు, ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఇలా చేస్తే నా బ్రెయిన్, నా మెదడు దెబ్బతింటుందేమో, మెదడు గాయపడుతుందేమో అని అనుకున్నాను. ఐ ఫియర్డ్, భయపడ్డాను. కానీ బట్ ఏమైంది, నౌ దట్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ష్యూర్ ఐ హావ్ నన్, వై ఐ డూ ఇట్ అగైన్ అండ్ అగైన్. కానీ నాకు ఇప్పుడు ఏం తెలిసింది అంటే, అసలు నాకు బ్రెయినే లేదని, నాకు బుర్రే లేదని, కాబట్టి ఇంజూరీ అనే మాటే లేదు, కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ ఇటువంటి పనులు చేస్తూనే ఉంటాను. అందుకే నేను ఇట్లా ఈ తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి ఇటువంటి యాక్షన్స్ చేస్తూనే ఉంటాను. ఒక హ్యూమరస్ గా, ఒక సర్కాస్టిక్ గా ఆన్సర్స్ మనకి ఆ అబ్బాయికి చెప్తున్నాడు అనమాట. సో స్టాంజా 3, యు ఆర్ ఓల్డ్ సెట్ ద యూత్. సో మనకి ఈ స్టాంజర్స్ లో యంగ్ బాయ్ అడిగిన క్వశ్చన్స్ లో యు ఆర్ ఓల్డ్ అని ఈ ఫ్రేజ్ రిపీట్ అవుతా ఉంటుంది. అంటే అతను ఈ సొసైటీకి సంబంధించిన నామ్స్ ని ఫాలో కావట్లేదని, నీ ఓల్డ్ ఏజ్ తగ్గట్టు నువ్వు బిహేవ్ చేయడం లేదని ఆ విధంగా అడగడం ఇక్కడ యంగ్ బాయ్ యొక్క ఉద్దేశం. యు ఆర్ ఓల్డ్ అని ఆ విధంగా ఈ ఫ్రేజ్ ను రిపీట్ చేస్తున్నాడు. సెట్ ద యూత్ యాజ్ ఐ మెన్షన్ బిఫోర్ అండ్ హ్యావ్ గ్రోన్ మోస్ట్ అన్కామన్లీ ఫ్యాట్. సో నువ్వు ముసలివాడివి, అలాగే చాలా లావుగా ఉన్నావు, ఫ్యాట్ గా ఉన్నావు. చూడండి ఎంత లావుగా ఉన్నాడు. yet you turned a back somersault in at the door. somersault అంటే జంప్ చేయడం, అంటే ముందుకి లేదా వెనక్కి వైపు ఈ విధంగా పూర్తిగా కాళ్ళు పైకి లేపి తలని కింది నుంచి మళ్ళీ హెడ్ స్ట్రైట్ చేయడాన్ని సోమర్సాల్ట్ అంటాం. సో ఈ విధంగా జంప్ చేయడం పూర్తిగా వెనక్కి, ఇక్కడ బ్యాక్ సోమర్సాల్ట్. సో వెనక్కి ఈ విధంగా పూర్తిగా జంప్ చేయాల్తున్నాడు. ఎందుకు అంటే ఈ అబ్బాయి ఆశ్చర్యపోతున్నాడు, నువ్వు ఇంత లావుగా ఉన్నావు, నువ్వు ఏ విధంగా బ్యాక్ సోమర్సాల్ట్ వెనక్కి ఈ విధంగా పూర్తిగా తన బాడీని లేపి కాళ్ళు పైకి లేపి మళ్ళీ కిందికి వేసి తలను చక్కగా చేస్తున్నావు, ఈ విధంగా ఏ విధంగా సోమర్సాల్ట్ చేయగలుగుతున్నావు అని ఆశ్చర్యపోతాడు అనమాట అబ్బాయి. ఎందుకంటే ఇతను చాలా లావుగా ఉన్నాడు, ఇది ఎలా చేయగలుగుతున్నావు అని అతన్ని ప్రశ్నిస్తాడు. సో ఈ ప్రశ్నకి ఇక్కడ మనకి ఏంటి అంటే, మనం జనరల్ గా తెలుగులో దీన్ని పల్టీ అంటాం. సో ఏ విధంగా నువ్వు పల్టీ కొట్టగలుగుతున్నావు, పూర్తిగా బాడీని లేపేసి ఈ పల్టీ కొట్టడము ఏ విధంగా చేయగలుగుతున్నావు అని అతన్ని ప్రశ్నించాడు. సో సమాధానం ఏం చెప్తున్నాడు చూడండి ఓల్డ్ మ్యాన్. ఇన్ మై యూత్ సెట్ ద సేజ్. సో ఇక్కడ లూయిస్ క్యారల్ ఇతన్ని సేజ్ అని అడ్రస్ చేస్తున్నాడు. యాజ్ హి షుక్ హిస్ గ్రే లాక్స్ I kept all my limbs very supple by the use of this ointment, 1 shilling the box. Allow me to sell you a couple. సో ఇందులో 4th స్టాంజాలో ఫాదర్ విలియం ని మన పోయెట్ లూయిస్ క్యారల్ సేజ్ అని అంటున్నాడు. సో ఎందుకు సేజ్ అంటే కూడా ఇతను ఎటువంటి రిప్లై ఇస్తున్నాడు, సో ఇల్లాజికల్ గా కేయాటిక్ రిప్లైస్ ఇస్తున్నాడు, అంటే అసంబద్ధమైన, అహేతుకమైన, అర్థం పర్థం లేని సమాధానాలు చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ ఇతను ఏంటంటే ఒక ఆయింట్మెంట్ నేను వాడేది, ఆ ఆయింట్మెంట్ వాడడం వల్ల నా లింబ్స్ అన్ని, నా కాళ్ళు చేతులు అనేవి అన్ని కూడా చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయాయి. నేను ఎటంటే అటు చేతుల్ని కాళ్ళని తిప్పగలుగుతాను, ఫ్లెక్సిబిలిటీ నాకు వచ్చేసింది. దేనివల్ల? ఆయింట్మెంట్. సో నేను యూత్ ఉన్నప్పుడు, నేను ఇన్ మై యూత్ నా వయసులో ఉన్నప్పుడు నేను ఈ ఆయింట్మెంట్ని వాడాను కాబట్టి
నా కాళ్ళు చేతులన్నీ చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయాయి, నేను వెనుకకి ముందుకి ఎటువైపు అయినా నేను పల్టీలు కొట్టగలుగుతాను అని చెప్తున్నాడు. ఇప్పుడు కావాలంటే నేను నీకు ఈ బాక్స్ ను కూడా అమ్ముతాను, సో నీకు కావాలా అని అడుగుతున్నాడు అనమాట. సో ఈ ఆఫర్స్ టు సెల్ ద ఆయింట్మెంట్ బాక్స్, సో 1 shilling కి. స్టాంజా 5 చూద్దాం. యు ఆర్ ఓల్డ్, అగైన్ మళ్ళీ ముసలివాడివి. సో ఈ విధంగా అతను ఈ ఫ్రేజ్ రిపీట్ చేస్తా ఉన్నాడు. అండ్ యువర్ జాస్ ఆర్ టూ వీక్, సో నీ దవడలన్నీ చాలా వీక్ అయిపోయాయి, నువ్వు ముసలివాడి కాబట్టి నీ దవడలు నీ పళ్ళు చాలా వీక్ గా ఉంటాయి అంటున్నాడు. ఫర్ ఎనీథింగ్ టఫర్ దెన్ సుయెట్. సో యంగ్ మ్యాన్ ఏమంటున్నాడంటే ఈ అబ్బాయి, సో సుయెట్ అనేది ఒక హార్డ్ ఫ్యాట్, కిడ్నీస్ కి బీఫ్ లో కిడ్నీస్ చుట్టూ ఉండేది, షీప్ లో చుట్టూ ఉండేది ఒక హార్డ్ ఫ్యాట్. సో దానికంటే టఫర్ ఉన్న వాటిని నువ్వు తీసుకుంటున్నావు, దానికంటే టఫ్ గా ఉన్నాయి నీ జాస్. ఎట్ యు ఫినిష్ ద గూస్ విత్ ద బోన్స్ అండ్ ద బీక్. అయినా కూడా నువ్వేం చేస్తున్నావు, గూస్ అంటే ఇక్కడ బాతు కంటే పెద్దది, వాటర్ బర్డ్ ఇది, బాతు కంటే డక్ అంటే పెద్దది అనమాట. సో దాన్ని నువ్వు బోన్స్ తో సహా, ముక్కుతో సహా, దాని ముక్కు బోన్స్ తో సహా, ఇది డక్, ఇది సూయట్, ఇది బీఫ్ సూయట్. ఓకే, సో అటువంటి దాన్ని కూడా నువ్వు పూర్తిగా తినేసావు, బోన్స్ తో సహా ముక్కుతో సహా తినేసావు. ఏ విధంగా, నువ్వు ఓల్డ్ మ్యాన్వి, నీ జాస్ అని వీక్ గా ఉంటాయి, నువ్వు ఏ విధంగా చేయగలిగావు అని అడుగుతున్నాడు. హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ ఇట్? సో ఆన్సర్ చూడండి, ఇతని ఓల్డ్ మ్యాన్ యొక్క ఆన్సర్. సో ఇతని ఆన్సర్ ఏంటి? ఇన్ మై యూత్ సెడ్ హిస్ ఫాదర్, నా యవ్వనంలో నేను యంగ్ గా ఉన్నప్పుడు ఏం చేశాను, ఐ టుక్ టు ద లా అండ్ ఆర్గ్యూడ్ ఈచ్ కేస్ విత్ మై వైఫ్. నేను ఏం చేసేది అంటే నా భార్యతో ఎప్పుడూ నేను వాదించేవాడిని. అందుకే ఏమైంది, అండ్ ద మస్కులర్ స్ట్రెంగ్త్ విచ్ ఇట్ గేవ్ ఇట్ టు మై జా, మస్కులర్ స్ట్రెంగ్త్ టు మై జా హ్యాస్ లాస్ట్ ఇట్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నేను ఆ విధంగా నా భార్యతో ఎప్పుడూ వాదించడం వల్ల, గట్టిగా వాదించడం వల్ల నా దవడలు పళ్ళు అన్ని స్ట్రాంగ్ గా అయ్యాయి, మస్కులర్ స్ట్రెంగ్త్ వచ్చింది నాకు. సో ఆ మస్కులర్ స్ట్రెంగ్త్ వల్లనే నేను ఇప్పుడు ఈ గూస్ ని బోన్స్ తో సహా ముక్కుతో సహా తినగలుగుతున్నాను అని ఇట్లా ఇల్లాజికల్ గా హ్యూమరస్ ఆన్సర్, జోకింగ్లీ ఆన్సర్స్ అనమాట టు ది యంగ్ బాయ్. సో ఈ యంగ్ బాయ్ ఇట్లా క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు, ఇతను ఇటువంటి ఆన్సర్స్ చెప్తా ఉంటాడు. సో మనం ముందే అనుకున్నాము లూయిస్ క్యారల్ ఇది పారడీగా రాశాడు రాబర్ట్ సౌత్ యొక్క పోయం కి. 7th స్టాంజా. సో యు ఆర్ ఓల్డ్ సెడ్ ద యూత్, మళ్ళీ అదే యు ఆర్ ఓల్డ్ రిపీట్ అవుతుంది ఫ్రేజ్. వన్ వుడ్ హార్డ్లీ సపోజ్ దట్ యువర్ ఐ వాజ్ యాజ్ స్టడీ యాజ్ ఎవర్, yet you balanced an eel on the end of your nose. సో ఈల్ అనేది ఇగో ఇక్కడ ఫిష్ పేరు, ఈల్ అనేది ఇది ఒక స్నేక్ లైక్ ఫిష్ అనమాట, అంటే పాము లాగా ఉండే ఫిష్. ఇది పాము కాదు, పాము లాగా ఉండే ఫిష్ ఇగో ఇది కూడా. సో ఈల్ అనమాట. సో ఆ ఈల్ చేపను నీ ముక్కు పైన, చూడండి ఇక్కడ అతను ముక్కు పైన ఏ విధంగా నిలబెట్టి బ్యాలెన్స్ చేస్తున్నాడు, అదే ఇతనికి ఆశ్చర్యం. సో యంగ్ మ్యాన్ వండర్స్ హౌ యూ కెన్ బ్యాలెన్స్ అండ్ eel fish on the end of your nose. నేను ఉక్కు పైన ఏ విధంగానే బ్యాలెన్స్ చేస్తున్నావు. వాట్ మేడ్ యూ సో ఆఫుల్లీ క్లెవర్, ఈ విధంగా ఇంత క్లెవర్నెస్ నీకు ఎలా వచ్చింది, ఇంత చురుకుదనం నీకు ఎలా వచ్చింది, ఎందుకంటే నువ్వు ఓల్డ్ మ్యాన్ కదా, అలా లేవే అని అడుగుతున్నాడు. సో నెక్స్ట్ ఐ హావ్ ఆన్సర్డ్ 3 questions. సో ఇతనికి అండ్ దట్ ఈస్ ఎనఫ్. ఓల్డ్ మ్యాన్ చూడండి, నేను ఆల్రెడీ నీ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాను, ఇక ఇది చాలు. సో పేషెన్స్, హీ లాస్ట్ హిస్ పేషెన్స్, హీ లూజ్ హిస్ పేషెన్స్. ఓల్డ్ మ్యాన్ కి చిరాకు అయింది, అబ్బాయి ఎన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ 3 questions కి ఆన్సర్ చేశాను, ఇక చాలు. సెడ్ హిస్ ఫాదర్, డోంట్ గివ్ యువర్ సెల్ఫ్ ఎయిడ్స్, అడ్డమైన ప్రశ్నని అడగకు. సో డూ యూ థింక్ ఐ కెన్ లిసన్ ఆల్ డే టు సచ్ స్టఫ్, బీ ఆఫ్ ఆర్ ఐ క్లిక్ యూ డౌన్ స్టేర్స్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను తరిమేస్తాను, నువ్వు ఇక్కడి నుంచి ఇమ్మీడియట్ గా వెళ్ళు అని ఒక అగ్రెషన్, కోపాన్ని వ్యక్తపరుస్తాడు. ఈ కామెడీలోనే మనకి కోపం కనిపిస్తుంది. సో ఇది a poem, line by line explanation. Thank you for watching this video, and I have uploaded all the video lessons, prose and poetry for SEM 2 Usmania University students. So please watch my playlist and watch all videos and comment on the videos.